హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా దోసకాయ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ 4 దోసకాయలు పీల్ చేసుకొని శుభ్రం చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 టమాటోస్ పెద్దవి తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ పెద్దది తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ను వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కగానే కావలసినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని పోపు అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. మొత్తం పోపు అంతా కలిసేలా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత పక్కనే కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని పోపులో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం దోసకాయ ముక్కలు అన్నింటినీ పోపుని కలపాలి. తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి టమాటోస్ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత సాల్ట్ కావలసినంత వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే దోసకాయలు టమాటోస్ పుల్లగా ఉంటాయి కాబట్టి కారం కంటే సాల్ట్ కొంచెం ఎక్కువగా పడుతుంది. టేస్ట్ని చూసుకొని వేసుకోవాలి. తర్వాత టమాటోస్ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ కారానికి 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. చూసుకొని వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత కర్రీని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దోసకాయ ముక్కలు ఉడికినాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత దోసకాయ ముక్కలు ఉడికినట్లయితే ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసుకొని కర్రీని ఒకసారి కలుపుకోవాలి. 1 మినిట్ తర్వాత మనకు కావలసినంత వాటర్, అంటే కొంచెం వాటర్ పడతాయి, ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ పడతాయి. వింటర్ రైనీ సీజన్లో వాటర్ ఏం పట్టవు ఈ కర్రీలో. అవసరమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సిమ్లో పెట్టి ఉడికించుకున్నట్లయితే దగ్గరగా అవుతుంది. వేరే సీజన్లో వాటర్ వేసుకొని కర్రీని మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. కర్రీ దగ్గరగా అవుతుంది. అప్పుడు కొత్తిమీరను చల్లి వేసుకుంటే పుల్ల పుల్లగా దోసకాయ కర్రీ టేస్టీగా రెడీ అవుతుంది. ఈ వీడియోలో చూసినట్లు రెడీ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది దోసకాయ కర్రీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.